ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ జరుగుతున్న ప్రతిదీ దైవచిత్తమేనా? ఇక మనుషుల ప్రమేయం లేదా? అపవాది ప్రమేయం లేదా? ఇక సమాజంలో జరుగుతున్న స్కాములు, దొంగతనాలు, వ్యభిచారము, అల్లర్లు, అవినీతి, లంచగొండితనము, సమాజంలో దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి కదా. అవన్నీ అలా జరగడం దైవచిత్తమా? లేక సమాజం దేవునికి అనుకూలంగా ఒక మంచి మార్గంలో నడవడం అనేది దైవచిత్తమా? ఏది దైవచిత్తం? అందరికీ నమస్కారం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు కలుగునుగాక. అలాగే క్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచంలో ఏం జరిగినదంతా దేవుని చిత్తమే, జరిగేదంతా దైవ చిత్తమే అనేవారు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎక్కువయ్యారు. అలా వారు మాట్లాడడం వెనుక బైబిల్పై సరైన అవగాహన లేకపోవడమే అని నేను ప్రస్తుతం చెప్పదలిచాను. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి లేదా జరుగుతున్న జరగబోయే ఏదైనా సరే దైవ చిత్తమేనా అని మనం ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో ఒక పాట కూడా చాలా పాపులర్ అయింది. మీ అందరికీ తెలుసు. ఎన్ని తలచినా ఏం జరిగినా అది దేవుని చిత్తమే అని ఒక పాటలో ఆ పల్లవిలో పెట్టేశారు. నిజానికి ఆ పాట పల్లవికి చరణాలకి అసలు సంబంధం ఉండదు. జరిగేదంతా దైవ చిత్తమైనప్పుడు మన ప్రార్థన వినమని ఎందుకు దేవుడిని వేడుకోవాలి? జరిగేదంతా దైవచిత్తమైనప్పుడు మనకొచ్చే కష్టాలను తీర్చమని, మనకొచ్చే ఇబ్బందులు తొలగించమని, మనల్ని బలపరచమని లేదా మనల్ని కాపాడమని ఎందుకు ప్రార్థన చేయాలి? జరిగేదంతా ఆయన చిత్తమే కదా. ఆలోచించారా? ఇలా మీరు ఇప్పటి వరకు కలిగి ఉన్న ప్రతి ఆలోచన వాక్యం దగ్గరికి తీసుకుని వస్తే మన ఆలోచన ఎంత దైవ వ్యతిరేకంగా ఉందో మనకు అర్థమవుతుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఒకసారి ఆలోచిద్దాం. మనం ఆలోచిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నారు. అలాగే కేంద్రంలో మోడీ గారు మరలా గెలిచారు, మరలా ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇదంతా దైవ చిత్తమే. కాబట్టి ఓడిపోయిన వారి గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? గెలిచిన వారి కోసం మనం ఎందుకు విమర్శించాలి? అంతా దైవచిత్తమైనప్పుడు మనం ఎవరో మాట్లాడడానికి అంటూ క్రైస్తవ సమాజం తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ ఈరోజు ఏదో హితబోధ చేయాలని ప్రయత్నిస్తున్నారు. గమనించండి దేవుని బిడ్డలారా, ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ జరుగుతున్న ప్రతిదీ దైవచిత్తమేనా? ఇక మనుషుల ప్రమేయం లేదా? అపవాది ప్రమేయం లేదా? ఇక సమాజంలో జరుగుతున్న స్కాములు, దొంగతనాలు, వ్యభిచారము, అల్లర్లు, అవినీతి, లంచగొండితనము, సమాజంలో దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి కదా. అవన్నీ అలా జరగడం దైవచిత్తమా? లేక సమాజం దేవునికి అనుకూలంగా ఒక మంచి మార్గంలో నడవడం అనేది దైవచిత్తమా? ఏది దైవచిత్తం? దొంగతనం జరిగిన దైవచిత్తం, వ్యభిచారం జరిగిన దైవచిత్తం, అవినీతి జరుగుతున్న దైవచిత్తం. ఇలా మాట్లాడుకుందామా? ఇక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం దైవచిత్తమా? చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కడం దైవచిత్తమా? క్రైస్తవ సమాజానికి, మైనార్టీ సమాజానికి, ఈ దేశంలో ఉన్న దళిత బహుజనులకు ఎంతో ప్రమాదకరంగా ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ మరలా గద్దెనెక్కడం దైవచిత్తమా? ఇలా ఆలోచించండి. ప్రపంచంలో జరిగే ప్రతి దైవ వ్యతిరేక కార్యక్రమం అలా జరగాలన్నది దైవచిత్తమా? అసలు మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా? దేవుని చిత్తం అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం బ్రదర్ అంటున్నారు. అది దేవుని చిత్తమైనప్పుడు మనమెవరం బ్రదర్ దాన్ని తప్పించడానికి అంటున్నారు. అసలు దైవ చిత్తం అంటే ఏంటో తెలుసా మీకు? దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసా మీకు? చెబుతా వినండి ఒక్కసారి. దేవుడు తన మనసులో ఉన్న ఇష్టాన్ని బయలుపరచడం, అది రాతపూర్వకంగా కానీ లేదా పలానా ప్రవక్తల ద్వారా కానీ బయలుపరిచిన దేవుని ఇష్టమే దైవ చిత్తం. ఆల్రెడీ తన మనసులో ఉన్న ఇష్టం సమాజంలోనికి వచ్చింది. అది బైబిల్ రూపంలో రాయబడి ఆయన చిత్తమేంటో బైబిల్ రూపంలో ఉంది. అంతకుముందు రాతపూర్వకంగా రాకముందు ప్రవక్తల ద్వారా లేదా దైవజనుల ద్వారా దేవుని ఇష్టం ఇది, దేవుని ఇష్టం ఇది, దేవుని మనసులో ఉన్న ఉద్దేశం ఇది, దేవుని సంకల్పం ఇది, దీనిని మనం నెరవేర్చాలి, దీని ప్రకారంగా మనం జీవించాలి అని ఎవరైతే చెబుతున్నారో అది బయలుపడినది దైవ చిత్తం. మీరు ఆలోచించండి. ఇక బైబిల్లోనికి మనం వెళ్ళగలిగితే దేవుడు తన గ్రంథములో చక్కటి ఆధారాలను ఉంచాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు వారు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అంటూ చాలా అంశాలను ఆయన ఈ విధంగా చేయండి అంటూ 10వ వచనంలోనికి వచ్చేసరికి, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక అని ప్రార్థించమన్నాడు.
అంటే దేవుని చిత్తం ఏదైతే ఉందో, దేవుడిది జరగాలని ఆశించాడో దానిని జరిగించేవారు పరలోకములు ఉన్నారు. పరలోకములో దేవుని చిత్తమే నెరవేరుతుంది. 100% దేవుని చిత్తమే అక్కడ నెరవేరుతుంది, నెరవేరాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఉన్నారు. మరి భూమి మీద దేవుని చిత్తం నెరవేరును గాక అని ప్రార్థించమన్నాడు. అంటే భూమి మీద దేవుని చిత్తం నెరవేరడం లేదనే కదా. దేవుడు ఇలా జరగాలని ఆశించాడు, ఇలా జరిగితే బాగుండును అనుకుంటున్నాడు. మనుషులందరూ మారాలని ఆశిస్తున్నాడు, మనుషులు మంచి మార్గంలో నడవాలని ఆశిస్తున్నాడు. అంటే భూమి మీద దేవుని చిత్తం నెరవేరాలని దేవుడు ఆశిస్తుంటే మనుషులు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదు. నెరవేరాలని ప్రార్థించండి, నెరవేర్చాలి, నెరవేరాలి, నెరవేరాలి అంటే నెరవేరడం లేదనే కదా భూమి మీద. మీరు ఆలోచించండి. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. 6:10లోనేమో తండ్రి పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక అని ప్రార్థించమన్న యేసుక్రీస్తు వారే తర్వాత అధ్యాయంలో మత్తయి సువార్త 7:21లో నా తండ్రి చిత్త ప్రకారం చేయాలి, అలా చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అంటున్నాడు. అంటే దేవుని ఇష్టము రాతపూర్వకంగా బైబిల్లో లిఖింపబడింది. అది చదివి దీని ప్రకారంగా మనము జీవించాలి, దాని ప్రకారంగా మనం ప్రవర్తించాలి, దాని ప్రకారంగా మనుషులందరూ జీవించాలన్నది దేవుని కోరిక. అది దేవుని ఇష్టం, దానిని నెరవేర్చాలి. అంతేగాని దాని అంతటా అది నెరవేరదు, మనము నెరవేర్చాలి. గమనించండి దేవుని బిడ్డలారా. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అంటున్నాడు. చిత్తము చేయాలి, యేసు దేవుని చిత్తము చెప్పున జరిగించాలి అంటున్నాడు. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనములో పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లెనను. తన తల్లి సోదరులు వచ్చినప్పుడు ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు, ఇదిగో నా మాటలు వింటూ తండ్రి చిత్త ప్రకారం చేయడానికి సిద్ధపడుతున్న వీరే నా తల్లి నా సహోదరుడు అని అంటూ, ఇదిగో పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే అనగా పరలోకమందున్న తండ్రి చిత్తము చొప్పున జరిగించాలి. మనము జరిగించాలి, అంతే తప్ప దాని అంతటా అది నెరవేరదు. మనము చిత్తము చొప్పున చేయాలి, తండ్రి చిత్తము చొప్పున జరిగించాలి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనిడి అంటున్నాడు. పరీక్షించి తెలుసుకోండి, దేవుని చిత్తమేదో పరీక్షించండి, తెలుసుకోండి. మీరు అది దేవుని చిత్తమో కాదని తెలుసుకుని ప్రవర్తించండి అని అంటున్నాడే తప్ప ఎన్ని తలచినా ఏది జరిగినా దేవుని చిత్తమే, ఇది కరెక్ట్ కాదండి, ఇది వాక్యానుసారం కాదు. అంటే ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేదంతా దైవ చిత్తమే, దేవుని మీదకి తోసేయడమే. మనిషి చేసే ప్రతి పాపము, మనిషి చేసే ప్రతి క్రియ, సాతాను చేసే ప్రతి క్రియ, సమాజంలో ప్రపంచంలో జరిగే ప్రతిదీ ఇక ఆయన చిత్తమే. ఇక ప్రతిదీ ఆయన మీదకి తోసేయడమే, దేవునినే కారకుని చేసేయడమే. ఇదేమన్నా న్యాయమా బ్రదర్? దేవుని చిత్తం అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం బ్రదర్? దేవుని చిత్తం అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం బ్రదర్? ఏమన్నా న్యాయంగా ఉందండి? ఈ ప్రకృతి మీద దేవుని చిత్తం ఉంది. ప్రజల కోసం ఈ ప్రకృతి తిరగాలని దేవుని చిత్తాన్ని ప్రకృతి నెరవేరుస్తుంది. దేవదూతలు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి. పరలోకంలో దేవుని చిత్తం నెరవేరుతుంది. పంచభూతాలు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నది. అయితే భూమి మీద మాత్రం మనుషులే దేవుని చిత్త ప్రకారంగా బ్రతకడం లేదు, మనుషులే దేవుని చిత్తము చొప్పున చేయడం లేదు. కనుక యేసుక్రీస్తు వారు పరలోకమందున్న తండ్రి నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద కూడా నెరవేరాలని ప్రార్థించమన్నాడు. భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేరాలి. భూమి మీద ఆయన చిత్తం నెరవేరడం లేదు. అపవాది రాజ్యం ఏలుతుంది, లోకాధికారి ఏలుతున్నాడు. ప్రజలు తమ ఇష్టము చొప్పున బ్రతుకుతున్నారు, లోకానుసారంగా లోక సంబంధులుగా బ్రతుకుతున్నారు. దేవుని చిత్తము జరిగించేవాడు కావాలి, అది మీరే కావాలని క్రైస్తవుడి గురించి యేసుక్రీస్తు వారు చెప్పారు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, పరలోకమందున్న తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే ప్రవేశిస్తాడట. ఆయన చిత్తము చొప్పున మనం జరిగించాలి, నడవాలి, చెయ్యాలి. అలా కాకుండా జరిగేదంతా దేవుని చిత్తమే. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం దేవుని చిత్తమే, జగన్మోహన్ రెడ్డి గారు గద్దెనెక్కడం దేవుని చిత్తమే, అలాగే ప్రధానమంత్రి గారు గద్దెనెక్కడం దేవుని చిత్తమే. ఎవరు చెప్పారు? అసలు ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో యేసుక్రీస్తు కాలము తరువాత ఈ భూమి మీద ఏ రాజ్య పరిపాలకుడు ఆ దేశములో ఆ రాజ్యములో గద్దెనెక్కిన దేవునికి ఎటువంటి సంబంధం లేదు.
మనమంతా క్రీస్తు రాజ్య సంబంధులం, క్రీస్తు రాజ్యములో వారసులం, హక్కుదారులం. మనలో పాలకులున్నారు, యాజకులైన రాజులైన యాజక సమూహం ఉన్నారు. మనందరికీ రాజు యేసుక్రీస్తు వారు, ఆయన రాజ్యము మీద రాజు యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీద దేవుని రాజ్యము, సంఘము ఉంది. ఈ లోక రాజ్యములు ఉన్నాయి. ఈ లోక రాజ్యముల మీద మనుషులు ఎన్నుకున్న ప్రజలున్నారు. దేవుని రాజ్యములో దేవుడు ఎన్నుకున్న పాలకులు ఉన్నారు, వారి సేవకులు. ఇన్ని సంగతులు లోతుగా తీక్షణంగా ఆలోచించక ఏదో పడితే అది మాట్లాడేసి, ఒక సేవకుడు ఈరోజు బైబిల్ పరిశీలించి సమాజంలోనికి ఇది వాక్యానుసారం అని చెబుతుంటే తెలిసి తెలియని మాటలతో ఏదో ఒక రెఫరెన్స్ తెలుసని ఆ రెఫరెన్స్ని బట్టే మాట్లాడడమే తప్ప లోతుగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు చెప్పండి. కాబట్టి భూమి మీద దేవుని చిత్తము నెరవేర్చాలి తప్ప ఆయన చిత్తం దాని అంతటా అది నెరవేరిపోదు. తండ్రి ఇష్టం తన మనసులో ఏముందో లిఖించాడు, బైబిల్గా మన చేతికి ఇచ్చాడు. దీనిని పరిశీలించాలి, పరీక్షించాలి. ఓ ఇది దేవుని చిత్తం అన్నమాట. నేను ఇలా చేయడం దేవుని చిత్తం, ఇలా చేయకపోవడం దేవుని చిత్తం, ఇలా బ్రతకడం దేవుని చిత్తం, ఇలా బ్రతకకపోవడం దేవుని చిత్తం. ఇదిగో వారు అలా బ్రతుకుతున్నారంటే అది దేవుని చిత్తం కాదు, అది అలా జరుగుతుందంటే దేవుని చిత్తం కాదు. అపవాది క్రియ కావచ్చు, మనుషులు తన ఇష్టం చొప్పున జరిగించుకోవడం కావచ్చు, లేదా లోకంలో ఎవరో వారి ఇష్టానుసారంగా వారు క్రియేట్ చేయొచ్చు. ఇదంతా దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తము ఏదో తెలుసుకుని మనం బ్రతకాలి, దానిని నెరవేర్చాలి, దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం దేవుని చిత్తమో, ఆయన సీఎం అవడం దేవుని చిత్తం కాదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడము, ఆయన ఓడిపోవడం దేవునికి ఏమాత్రం సంబంధం లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇందులో కలగజేసుకోడు. మానవులు తన సొంత ఇష్టము చొప్పున తమ నాయకుల్ని తామే ఎన్నుకుంటున్నారు. ఆలోచించండి. దీని మీద ఎవరైనా ప్రశ్నించాలనుకుంటే మర్యాదపూర్వకంగా నాకు వాట్సాప్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. సమాజానికి, క్రైస్తవ సమాజానికి బైబిల్పై సరైన అవగాహన మీకు ఉండడం కొరకే నా ఆవేదనంతా, ఈ నా తపనంతా. భూమి మీద జరిగేదంతా దైవ చిత్తము కాదు. అపవాది తన ఇష్టము చొప్పున జరిగిస్తున్నాడు, మనుషులు తమ ఇష్టం చొప్పున జరిగించుకుంటున్నారు. దేవుని చిత్తము చొప్పున చేయు క్రైస్తవుడు కూడా లోక సంబంధంగా ఆలోచిస్తున్నాడు. అంతా దేవుని చిత్తమే, జరిగేదంతా దేవుని చిత్తమే. మనం ఎన్ని తలచినా ఏది జరిగినా దేవుని చిత్తమే. మనకు యాక్సిడెంట్ అయినా దేవుని చిత్తమే, మనం అప్పుల పాలైనా దేవుని చిత్తమే, మనకి ఏదైనా లాభాలు వచ్చినా దేవుని చిత్తమే. అన్నీ దేవుని చిత్తమే కాదండి, మనుషుల ప్రమేయం ఏమీ లేదా. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.